అంకుల్ ఉన్నప్పుడు తీసిన ఫోటోలు, ఆయన జ్ఞాపకాలు. పాతగా ఉంటుంది అదేనా? ఆ, బేబీ నిన్ను డబ్బుల కోసం దాన్ని నమ్మేశాడుగా అంటే. నువ్వు తప్పు చేసి ఆయన అంటావా? ఆయన అంటావా? ఒరే సుబ్బు బాబాయ్, ఇది గుర్తుందా నీకు? అప్పట్లో ఏలూరులో ఒక 60 ఏళ్ల ముసలోడు చిన్నపిల్లని మత్తులో రేపు చేసి మత్తు దిగినాక ఊరేసుకున్నాడు కదా. అవును. ఇదిగో మళ్ళీ ఇప్పుడు హైదరాబాదులో ఒక సైకో నా కొడుకు 10 ఏళ్ల పిల్లని పాడు చేశాట. ఓడి అమ్మ. ఏమోరా, జనాలంతా ఈ మత్తులో పడి ఒక మాయలో బతికేస్తున్నారు. అవును బాబాయ్. బాబు వంకాయలు ఎంతేంటి? ఏమమ్మా అనసూయమ్మా? అన్నా సరే వస్తా బాబాయ్. పోయిరారా. ఏంటమ్మా ఇవాళ మీ అబ్బాయి బడికి పోలేదా? ఏం లేదు, ఇందాక అమీర్పేట సందులో కనిపించాడు. అయినా మీ ఓడు బడికి పోయే రూట్ అది కాదు కదా. అదేం కాదన్నయ్య, నేనే కొంచెం పనుంటే పంపించాను. ఓ అట్నా, బడికి పోకుండా తిరుగుతున్నాడేమో అనుకున్నా. సరేలేమ్మా, నేను పోయేస్తా. అమ్మా ఆ, అమ్మా. వచ్చావా? కాళ్ళు చేతులు కడుక్కోరా, ఏమన్నా పెడతా తిందు గాని. సరే అమ్మా. ఈరోజు ఏమన్నా హోంవర్క్ ఇచ్చారా నాన్న స్కూల్లో? లేదమ్మా, మేడం రాలా. అదేంట్రా, నిన్న కూడా రాలేదని చెప్పావు? సర్లే, బ్యాలెన్స్ వర్క్ ఏదన్నా ఉంటే చేసుకో. మేడం స్కూల్కి వచ్చే 2 వీక్స్ అవుతుంది. ఎక్కడి నుంచి నేర్చుకున్నావురా ఇన్న అబద్ధాలు? ఆ పక్కింటి సుబ్బారావు అని చెప్పకపోతే ఇప్పుడు కూడా తెలిసేది కాదు. తండ్రి లేని పిల్లాడు కదా అని గారం చేస్తే నీ ఇష్టం వచ్చినట్లు చేస్తున్నావు. నిన్ను ఉండు. అమ్మ లేదమ్మా, నేను స్కూల్కి వెళ్తానమ్మా. సుబ్బారావు కావాలనుకుంటాడు. పళ్ళు రాలిపోతాయి. నువ్వు తప్పు చేసి ఆయన అంటావా? ఆయన అంటావా? డ్రామాలు ఆడతావా? ఏంటి నువ్వు చెప్పేది నేను వినేది? ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్తావు? పోయినారు. నిజంగా స్కూల్కి వెళ్ళానమ్మా, నన్ను నమ్మమ్మా. బ్రో ఓ సిగరెట్ ఇవ్వు. థ్యాంక్ యూ. తొందర కాల్చు. మీ అమ్మరా బేబీ? రే బేబీ, మామూలుగానే చిన్న చిన్న వాటికి మీ అమ్మ రఫ్ఫాడిచ్చేస్తుంది. ఇప్పుడు నువ్వు అడ్డంగా దొరికిపోయావు. నీకు ఈరోజు చావేరా. రే బేబీ గడికి ఈ రోజుతో లాస్ట్ డేరా. రే బేబీ, మీ అమ్మ కెమెరా గురించి అడిగితే అమ్మేసామని చెప్పాను రా. అది అంకుల్ ఉన్నప్పుడు తీసిన ఫోటోలు, ఆయన జ్ఞాపకాలు అన్నీ ఇంట్లో ఉండే కెమెరాలు ఉండిపోయాయిరా. నీకు తెలిసిన స్టూడియో ఏదైనా ఉంటే చెప్పు, ప్రింట్ వేయిద్దాం. మీ ఇంట్లో ఉండే కెమెరా అంటే పాతగా ఉంటుంది అదేనా? బేబీ నిన్ను డబ్బుల కోసం దాన్ని నమ్మేశాడుగా అంటే. బేబీయా? అవునా అంటే కెమెరా అమ్మేశాడు. ఆంటీ రాజేష్, ఆంటీ తప్పంతా నాదే ఆంటీ. యాక్చువల్గా ఈరోజు కూడా సాయంత్రం సిగరెట్ కాలుస్తుంటే అక్కడికి బేబీ చెప్తానే ఉన్నాడంటీ. తొందర కాల్చు, మళ్ళీ ఎవరైనా చూస్తే మేము కూడా కాలుస్తున్నాం అనుకుంటా. ఒక్క నిమిషం ఆగరా. అప్పుడే మా నాన్న వస్తున్నాడని నా చేతిలో సిగరెట్ తీసి బేబీ చేతిలో పెట్టానంటీ. బేబీ బేబీ ఒకసారి ఇది పట్టుకో పట్టుకో పట్టుకో. రే ఏంటి? అప్పుడే మీరు చూశారు. విక్కీ వాళ్ళ ఫాదర్కి యాక్సిడెంట్ అయితే వాళ్ళకి మనీ ఇవ్వడం కోసం కెమెరా తాకట్టు పెట్టాడండి బేబీ. మీకు తెలుసు కదండి బేబీకి ఫాదర్ ఎమోషన్ ఎలాంటిదో. ఆ రోజు కూడా ప్రిన్సిపల్ సార్ డబ్బులు ఇస్తే బుక్ కొనుక్కు రావడానికి అమీర్పేట వెళ్ళాడండి బేబీ. ఏం లేదు, ఇందాక అమీర్పేట సందులో కనిపించాడు. ఆ రోజు తప్పు నాదే ఆంటీ. బేబీ ఏ రోజు తప్పు చేయలేదంటీ, తప్పు చెయ్యడు కూడా.
ఎప్పుడు మీ గురించి ఆలోచిస్తారు. ఇదిగోండి ఆంటీ మీ కెమెరా రీల్. వస్తా ఆంటీ. మొగుడు సచ్చి ఇన్నేళ్ళైనా ఆంటీ ఏంట్రా ఎంత ఫ్రెష్గా ఉంది. ఆ లోటు నన్ను ఏమన్నా తీర్చమంటావా? రేయ్ మా అమ్మనే అంటారా అబ్బా కన్నా కన్నా నిన్ను వీడి నేనుండగలనా నువ్వు తప్పు చేసి ఆయన అంటావా? ఆయన అంటావా? కన్నా కన్నా నువ్వు వెళ్ళిన దారేదైనా వస్తున్నా కను పాపను కాచే రెప్పల తాకిడిని గాయం చేస్తుందనా నీ తడబాటను కున్నానే పొరబాటు పడిన అన్నా అమ్మ అనసూయమ్మ, అర్ధరాత్రి ఒంటరిగా ఇక్కడ తిరుగుతున్నావు? బేబీ కనిపించట్లేదన్నా. అన్ని చోట్ల వెతికాను. ఎక్కడికి వెళ్ళాడు? నాకు చాలా భయంగా ఉంది. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఇక్కడ ఎక్కడ ఉండి ఉంటాడు. ఓ పని చేద్దాం, నేను కూడా వెతుకుతాను, నువ్వు అటెళ్ళి చూడు, నేను ఇటెళ్ళి వెతుకుతాను. సరే అన్నా. వెళ్ళమ్మా. నానా మన్నించి ఏం కాలేదు నానా, నేనున్నాను కదా, చూడు. అమ్మా నీ ఒకసారి పిలవర కన్నా ఎంత దూరమైన నేను పరుగున రానా జరిగేది అయ్యా ఆకలేస్తుంది. ఏం లేదురా బాబు, వెళ్ళు వెళ్ళు. ఏం లేదని చెప్పాను కదా, వెళ్ళు. చాలా ఆకలిగా ఉంది. ఆగిపోదాది కలాయినా ఆవకాయలో నెయ్యి కూడా వేశాను, నీకు ఇష్టం కదా. బాగుందా? నా బంగారు కొండ, నా బంగారు. కన్నా కన్నా నిన్ను వీడి నేనుండగలనా కలనైనా కోసం మా అన్నయ్య వస్తున్నాడే. అవునా, నాకు క్యాబ్ బుక్ అయింది, వెళ్ళిపోతా ఇప్పుడు. అవునా? అమ్మా, ఈ బాబుని ఎక్కడైనా చూసారా? తెలియదండి. నువ్వు చూసావమ్మా? వీళ్ళకి ఇదో ఫ్యాషన్ అయిపోయింది, ఇలా పిల్లల ఫోటోలను చూపించి కిడ్నాప్ చేయడం. ఊరుకోవే. చూడమ్మా, ఎక్కడైనా చూసారా అన్నాను కానీ చూపించమనలేదు కదా. అన్నయ్య వచ్చాడు, వెళ్తాను. జాగ్రత్త. ఓకే. వీడేంటి ఇంకా రావట్లేదు? వాట్, క్యాన్సిల్ చేసిండా? వేస్ట్ ఫెలో. బుక్కవ్వు బుక్కవ్వు. ఈ క్యాబ్ వల్ల నమ్మకుట్ట ఇట్లనే ఉంటుంది, టైం చూసి హ్యాండ్ ఇస్తారు వేస్ట్ కాలం. చెప్తున్నా కొడుకా, కళ్ళు కనిపించట్లేదా? ఎవర్రా? కాపాడండి. హలో కంట్రోల్ రూమ్. చెప్పండి. ఏమండి, ఇక్కడ హైటెక్ సిటీలో ఎవరో అబ్బాయి కాపాడండి అని అరుస్తున్నారండి, కొంచెం త్వరగా రారా, నాకు చాలా భయంగా ఉంది. పడకండి, మీరు ఎక్కడున్నారో లొకేషన్ పెట్టండి. ఓకే అండి. సుష్మా, సుష్మా.
సార్ లొకేషన్ మొత్తం వెతికాను సార్, ఇక్కడ ఎవరు లేరు సార్. అక్కడే సరిగ్గా వెతకండి అయ్యా. సార్ బేబీ 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 కలియను మాటే తెలియని ఒక చోటే అమ్మ ఒడిని దాటి లేది లోకాన అమ్మ మనసు అంటే తెలియక పూటే అమ్మా. బాబాయ్ తినడానికి ఏమైనా ఉంటే పెట్టవా, పొద్దున్నుంచి ఏం తినలేదు. అదేంట్రా ఇప్పుడు దాకా ఇక్కడ కూర్చున్నావు, ఇప్పుడు వచ్చి అడుగుతున్నావు? సర్దిదున్నా పర్లేదు బాబాయ్, బాగా ఆకలిగా ఉంది బాబాయ్. ఇంకొంచెం తిన్నానా? అరే అన్నం ముందు నుంచి లేచి వెళ్ళిపోకూడదురా. ఇది దొరకనప్పుడు తెలుస్తుంది దీని విలువ. పట్టు సర్లే. బేబీ రేయ్. ఇదిగో తిను. ఏరా ఇంట్లోంచి పారిపోయి వచ్చావా? ఇంతకీ ఎందుకు పారిపోయావు? పారిపోక ఏం చేయమంటావు బాబాయ్, నేను ఏ పని చేసినా మా అమ్మ మెచ్చుకోదు. ప్రతి చిన్నదానికి కొడుతూనే ఉంటుంది. నేనేం చేసినా అంతే. ఇంకా భరించలేక పారిపోయాను. అది సరే గాని ఇంకెంతకాలం ఇలా బయట తిరుగుతూ పస్తులుంటావు? పస్తులు చిన్నప్పుడే మా నాన్న పోయాడు. ఉన్న అమ్మాయిని నన్ను సరిగ్గా చూసుకుంటుంది అనుకుంటే అది చేయొద్దు ఇది చేయొద్దు అంటది. 15 ఏళ్ళు వచ్చాయి, నాకు తెలీదా ఏం చేయాలో ఏం చేయకూడదు అని. నాకు నీలాగే ఒక కొడుకుండేవాడు. ప్రతి చిన్న విషయానికి ఆవేశపడుతూ అనుకున్నదల్లా కావాలంటూ మొండిపట్టు పట్టేవాడురా. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాను. వాడి పుట్టినరోజు నాడు ఏదో ఒక చిన్న మాట అన్నందుకు తట్టుకోలేక మేమింట్లో లేని సమయం చూసి ఊరేసుకున్నాడురా. మరి వాళ్ళ అమ్మ పిచ్చిది. కొడుకు చావు చూసి తట్టుకోలేక 10 రోజులకే అది కూడా నన్ను ఒంటరి వాడిని చేసి వెళ్ళిపోయింది. కోపంలో అమ్మ కొట్టిందని బాధపడటం కాదు, ముందు నువ్వేం తప్పు చేసావో తెలుసుకో. ఎంతమంది ఉన్నా తల్లికి తన బిడ్డలేరా ప్రపంచం. అలాంటిది కట్టుకున్నవాడు కూడా లేని మీ అమ్మకి నువ్వు తప్ప ఇంకెవరున్నారా? ఇంకెవరుంటారా చెప్పు? పాపం నువ్వు ఎక్కడ ఆకలితో అల్లాడిపోతావేమో అని ఈ బాబు కనిపిస్తే ఏమైనా పెట్టండి అని ఇక్కడున్న వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చిందిరా మీ అమ్మ. పిచ్చిదాల్లా నీ కోసం వెతుకుతోందిరా. ఇప్పటికైనా అర్థమైందా మీ అమ్మకు నువ్వంటే ఎంత ప్రేమో? రే, నిజానికి ఈ ప్రపంచంలో ప్రేమించటం ఎవ్వరికీ రాదురా, ఒక్క అమ్మకి తప్ప. ఎవరమైనా అమ్మలా ప్రేమించగలమేమో కానీ అమ్మ అంత ప్రేమించలే. అమ్మని జాగ్రత్తగా చూసుకో. నీవేలు విడిచి నడిచా నేనే అది నా తప్పేలే ఇకపై నిన్నే వదిలెళ్ళనే అమ్మా నన్నే మన్నించి నడిపించవా ఇకపై నా. అరే బేబీ ఎక్కడికి వెళ్ళావురా? మీ అమ్మకి యాక్సిడెంట్ హాస్పిటల్లో ఉంటే. అమ్మా అమ్మా నీ మనసే తెలిసే అమ్మా ఇప్పుడైనా. అమ్మా బేబీ నేనేం చేశానన్రా? అమ్మ ఒక్క మాట అంటే పడలేవా? 15 ఏళ్ల క్రితం మీ నాన్న వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నువ్వు కూడా నన్ను ఒంటరిదాన్ని చేయడం కంటే చంపేయొచ్చు కదరా. కన్నా కన్నా నా ప్రాణం నీ
ఉన్నదంతా కాదమ్మా, ఉన్నదంతా పెట్టే నేను బాగా చూసుకుంటానమ్మా. నేను చెప్పేది శ్రద్ధగా విను. ఆశ్రమంలో ఉన్న అమ్మాయి జాగ్రత్త. ఆ అమ్మాయికి ఏదైనా జరిగితే ఆశ్రమంలో ఉన్న పిల్లలందరూ రోడ్డు పాలవుతారు. అవకాశం ఉన్నవాడు అవసరానికి దాన్ని ఉపయోగించలేకపోతున్నాడు. ఆ అవకాశం లేనివాడు మాత్రం దాన్ని అవసరానికి ఉపయోగించుకోవడానికి ఎదురు చూస్తున్నాడు. భయ్యా ఏ కాఫీ. అన్న కాఫీ. థ్యాంక్ యూ. ఇంద్రానగర్లో గిరిధర్ అనే అతని కూతురైన 25 ఏళ్ల సుప్రీత్ అనే అమ్మాయిని కొంతమంది దుండగులు వచ్చి కిడ్నాప్ చేసినట్టు సమాచారం. అంతేకాకుండా అడ్డుగా వచ్చిన 60 ఏళ్ల ముసలావిడిని కూడా గాయపరిచినట్టు తెలుస్తుంది. పోలీసులు సమయానికి రాకపోవడం వల్లే ఇదంతా జరిగిందంటున్న నెటిజన్లు. జరిగిన సంఘటన వల్ల షాక్ కి గురైన ఆ హాస్పిటల్లో ఉన్న పెద్ద భయ్యా ఏంది భయ్యా ఇది? మొన్నటి వరకు రోడ్డు మీద పోయేటోళ్ళు రేపు చేసేవాళ్ళు, ఇప్పుడు ఇంటికి పోయి మరీ రేపు చేస్తున్నారు. సొసైటీ ఏంది భయ్యా ఇలా మారిపోయింది? అక్కడ జరిగిన ఈ అనుమానాస్పద సంఘటన గురించి అసలు నిజమేంటో తెలుసుకుందాం. నిన్న రాత్రి అసలు ఏం జరిగింది? ఇదంతా జరగడానికి కారణమేంటి? ఏముందమ్మా, రాత్రి పాలు చేసిన సైకో కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి ఎవరితోనూ మాట్లాడని ఆ మూగ సుప్రీత? కిల్లర్ శ్రీనివాస్ సుప్రీత, వింత వింతగా నిన్నే వినపడుతోందా? సంతోషాన్ని వస్తే ఆపుకోలేడు. ఏం చేస్తుంది లోపల? సైకో కిల్లర్ శ్రీనివాస్ కలుగులో ఎలుగులో అబ్బా దుంపదేగా పిల్ల కదమ్మా, పిల్ల రాక్షసి. నిద్రపోతుందో గేములు ఆడుతుందో. అబ్బబ్బబ్బా పిలిచి పిలిచి నా నోరు పడిపోతోంది. దీంతో వేగలేకపోతున్నాను బాబు. ఇక్కడ కూడా లేదు. పోసి నీ అమ్మ కడుపు బంగారం కాను, నీకిదేం సరదానే? సర్లే నవ్వింది చాలే గాని వర్షం పడేలా ఉంది. ఆరేసిన బట్టలు తెద్దాం పదా. అబ్బో ఏం చిలకనవో. తొందరగా బట్టలు నెత్తి. ఇక భయపెట్టింది చాలేవే. ఏంటే ముసలి ఏదో అంటున్నావు? ఏమైంది? అక్కడ ఎవరో ఉన్నారు. ఎక్కడ నానమ్మా? అక్కడెవరు లేరులే పదా. నువ్వు నీ చాదస్తా. అక్కడెవరు లేరు నానమ్మా. లేదే ఎవరో ఉన్నారు. ఆగు నానమ్మా, ఆ బట్టలిటిచ్చి నువ్వు కిందికెళ్ళి క్యాండిల్ వెలిగించు. దరిద్రం, ఈ టైంలోనే కరెంటు పోవాలా? ఈ పిల్ల ఒకటి అనవసరంగా భయపెట్టింది. వీళ్ళేమో ఫంక్షన్కి వెళ్ళారు. అబ్బా ఈ కొవ్వొత్తి ఎక్కడుందో ఏంటో. నానమ్మా, 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 నానమ్మా. ఎట్టెళ్ళింది ముసల్ది?
నానమ్మా నానమ్మ ఎక్కడున్నావు? పలకవేంటి? నిన్ను భయపెట్టినందుకు రివెంజ్ తర్వాత తీసుకోవచ్చే. నాకు భయంగా ఉంది. నానమ్మా ఛీ, ఎదవమ్మ. హలో సార్. చెప్పండి. మా ఇంట్లోకి ఎవడో వచ్చి మా నాన్నమ్మని కొట్టి తీసుకెళ్ళిపోయాడు సార్. నాకు చాలా భయంగా ఉంది సార్. మమ్మల్ని సేవ్ చేయండి సార్. మీరేం భయపడకండి అమ్మా, వెంటనే వచ్చేస్తాం. మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండండి.